అలానే విశేషం ప్రతి మార్పుకి ఒక మలుపు ఉంటుంది. వ్యవస్థల్లో కానీ, అలాగే ప్రభుత్వంలో కానీ, లేదంటే సామాన్య జీవితాల్లో కానీ. జంజీ ఉద్యమం తర్వాత వ్యవస్థలు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు కూడా ఆలోచనలో పడిపోయారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టే ఇండైరెక్ట్గా సూచిస్తూ ఉంది. అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ అనేటువంటి సమావేశంలో సుప్రీంకోర్టు జడ్జి విక్రమ్నాథ్ మాట్లాడారు, కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, ప్రభుత్వ సంస్థలు కానీ, ప్రభుత్వ వ్యవస్థలు కానీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు కొంత ఆలోచించేటువంటి జెన్ జెడ్ కాలంలో ఉన్నాము అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ, వ్యవస్థల్లో కానీ సంస్థల్లో కానీ పనిచేసేటువంటి వాళ్ళు జవాబుదారీతనంతో ఉండాలి, ప్రజలు తమను గౌరవించాలి అని భావిస్తున్నటువంటి వాళ్ళు ప్రజలకి జవాబుదారీతనంగా మనము కూడా ఉండాలి అనేటువంటి ఆలోచన చెయ్యాలి అనేటువంటి సూచన చేశారు. అంటే ఎక్కడో సమాజంలో ఒక సెగ మొదలైంది జంజీ రూపంలో. ఈ సెగ రాబోయేటువంటి రోజుల్లో ఫ్లేవర్ అవుతుంది. ఇది సమాజంలో ఉండేటువంటి అవినీతి పనులని, సమాజంలో ఉండేటువంటి బాధ్యత రాహిత్యుల్ని కాల్చివేస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించారు సుప్రీంకోర్టు జడ్జి. అందుకే ప్రభుత్వ వ్యవస్థల్లో కానీ, ప్రభుత్వ సంస్థల్లో కానీ పనిచేసేటువంటి వాళ్ళు ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప తప్పించుకుంటే మిమ్మల్ని నిలదీస్తుంది సమాజం అనేటువంటి విషయాన్ని చెప్పారు. సుప్రీంకోర్టు జడ్జి ఈ వ్యాఖ్యలు చేశారంటే భారత సమాజంలో వస్తున్నటువంటి మార్పులని ఆయన గమనించారు. ఇంకా గమనించాల్సింది ఎవరు? వ్యవస్థల్లో సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు. ఆ ఉద్యోగులు ఇప్పటి వరకు ప్రజల మీద పెత్తనం చేస్తూ వచ్చారు అనేది ఇండైరెక్ట్గా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. కానీ ఇక్కడ చెల్లదు. ఆ కాలం పోయింది, కాలం మారింది అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రజలు తిరగబడేంత వరకు మీరు జవాబుదారీతనంతో లేకుండా ఉంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అనేటువంటి సంకేతాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రిపోర్టు వాళ్ళ పత్రికలో వచ్చింది. అది చాలా ఆయన మాట్లాడిన దాన్ని చిన్న కాలంలోనే వేశారు పత్రికల్లో, కానీ విస్తృతమైనటువంటి అర్థం సుప్రీంకోర్టు జడ్జి చేసినటువంటి వ్యాఖ్యల్లో ఉంది. అందుకే దీని మీద విశ్లేషణ చేసే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి పరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి సుప్రీంకోర్టు జడ్జి చేసినటువంటి కామెంట్స్, జవాబుదారీతనం లేకపోవటం, పారదర్శకంగా పనిచేయకపోవటం, పెత్తనం చలాయించటం, ప్రజల పట్ల బాధ్యత రాహిత్యంగా వ్యవహరించటం, ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రభుత్వ సంస్థల్లో వ్యవస్థల్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కారణంగా తిరుగుబాటు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. అవినీతికి పాల్పడుతున్నటువంటి ఉద్యోగులకి ఒక సంకేతం ఇస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త, రాబోయేటువంటి రోజుల్లో చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి మీరు అనేటువంటి సిగ్నల్ ఆయన పంపిస్తూ ఉన్నారు సమాజంలోకి. ఆయన ఏమన్నారనేది ఒకసారి చూద్దాం. ఇది రిపోర్టు చూడండి. ప్రశ్నలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ వ్యవస్థలు సిద్ధంగా ఉండాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్య. ఇది చాలా క్లుప్తంగా ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది ఆయన ప్రసంగంలో చాలా ఇంపార్టెంట్ నిగూఢ అర్థంతో ఉన్నటువంటి వ్యాఖ్యలు ఇవి. ఏమన్నారు? పౌరుల నుంచి ప్రశ్నలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ వ్యవస్థలు సంస్థలు సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ సూచించారు. ప్రజల నుంచి ప్రశ్నలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. అంటే పౌరులు ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు, ఇంతకు ముందులాగా కాదు ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు అని చెప్పి ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. వ్యవస్థల్లో సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళకి పౌరుల హక్కులపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో
ప్రభుత్వ వ్యవస్థలు సంస్థలపై అంచనాలు పెరుగుతున్నాయని, ప్రజలు అప్పగించినటువంటి అధికారానికి, ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఆయన చెప్పారు, ప్రజలు అప్పగించినటువంటి అధికారానికి. చాలామంది ఉద్యోగులు ఏమనుకుంటారంటే ఇది నా స్వశక్తిగా, నా సామర్థ్యంతో, నా టాలెంట్ తోటి నేను ఉద్యోగం సంపాదిస్తున్నాను, నేను బతుకుతున్నానని చెప్పి అభిప్రాయంతో ఉన్నారు. కాదు, సుప్రీంకోర్టు జడ్జి ఏం చెప్తున్నారు, ప్రజలు అప్పగించినటువంటి అధికారానికి ఆయా వ్యవస్థలు సంస్థలు జవాబుదారీతనంగా ఉండాలని స్పష్టం చేశారు. సో ఆధునిక కాలంలో ఉన్నాం, జెన్ జీ నడుస్తుంది. ఈ జెన్ జీ కాలంలో మొబైల్ తోటి, అరచేతిలో ఉండేటువంటి మొబైల్ తోటి ఉద్యమాలను తీసుకొస్తూ ఉన్నారు. మనం చూసాం ఢిల్లీలో. పౌరుల హక్కులు ఏంటి అనే దాని మీద ఎవరో చెప్పాల్సిన అవసరంలా, ఇప్పుడు పుస్తకాలు చదవాల్సిన అవసరంలా. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే ఇమీడియట్గా చెప్పేస్తుంది. అంటే పౌరులకి వాళ్ళకు ఉండేటువంటి హక్కుల మీద అవగాహన పెరుగుతోంది. అధికారాన్ని ఇచ్చినటువంటి పౌరులకి మీరు జవాబుదారీతనంగా ఉండాలి, అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి స్తోమత మీకు ఉండాలి, దానికి సిద్ధపడాలి మానసికంగా అని చెప్పి వ్యవస్థల్లో సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళకి సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చినటువంటి సంకేతాలు. ఇటీవల సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మనం మునుపెన్నడూ లేని కాలంలో ఉన్నాం. చూడండి, మునుపెన్నడూ లేని కాలంలో ఉన్నాం. ఇది ఉద్యోగుల గురించి చెప్తున్న మాట ఆయన. ఇప్పుడు ప్రజలకు తమ హక్కులపై, తమను పాలించే వ్యవస్థలపై గతంలో కంటే ఎక్కువ అవగాహన ఉంది. ఈ మార్పు ఎప్పటికైనా రావాల్సిందే. అయితే ఈ పెరుగుతున్న అవగాహన అంచనాలను, బాధ్యతలను పెంచుతుంది. ఇది సెంటెన్స్ టు సెంటెన్స్, ప్రతి వర్డ్ అవినీతి పరులైనటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి ఉద్యోగుల గురించి చెప్తున్నటువంటి మాటలు సుప్రీంకోర్టు జడ్జి. ఇప్పుడున్నటువంటి కాలంలో అవగాహన పెరుగుతుంది, వాళ్ళకి హక్కులు ఏమున్నాయని తెలుస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు బాధ్యతగా వ్యవహరించండి అని చెప్పి, అందుకే బాధ్యతలను పెంచుతుంది మీకు అని చెప్తుంది. ఇది సరైనదే. ప్రభుత్వ వ్యవస్థలు తమను ప్రజలు గౌరవించాలని భావిస్తే ఆ వ్యవస్థలు కూడా తమకు అప్పగించినటువంటి అధికారం పట్ల అంతే జవాబుదారీగా, బాధ్యతగా ఉండాల్సిందే. అది ఉద్యోగులకు. అందుకే నేను చాలాసార్లు ద్వారా చెప్తా, మీరు ఏ విధంగా అయితే మీ హక్కులు కావాలని కోరుకుంటున్నారో, మీరు పిఆర్సీ కావాలనుకుంటున్నారు, డిఎల్ కావాలనుకుంటున్నారు, ఐఆర్ కావాలనుకుంటున్నారు, ఉచిత కరెంటు కావాలనుకుంటున్నారు, ఉచిత ఆరోగ్యం కావాలనుకుంటున్నారు, ఉచిత నీళ్లు కావాలనుకుంటున్నారు, ఉచిత ఇల్లు కావాలనుకుంటున్నారు, హెచ్ఆర్ఏ పెంచాలనుకుంటున్నారు, అన్ని కావాలనుకుంటున్నారు. కానీ మీరు మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలను పక్కన పడేస్తున్నారు అనేది సుప్రీంకోర్టు జడ్జి కూడా అదే చెప్తున్నారు. అధికారం పట్ల అదే జవాబుదారీగా, బాధ్యతగా ఉండాల్సిందే. ప్రభుత్వ వ్యవస్థలు సంస్థలు ప్రశ్నలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇలా ప్రశ్నలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం ఆ వ్యవస్థల బలహీనత కాదు, అది వాటి బలానికి నిదర్శనం అని చెప్పి జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టం చేశారు. అంటే జవాబుదారీతనంగా ఉండడం అనేది బలహీనత కాదు ఉద్యోగులకి, అదొక బాధ్యత. ఆ బాధ్యతను పెంచుతుంది. ఒక కుటుంబానికి కుటుంబ పెద్ద ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా ఉద్యోగులు సమాజానికి ఉండాలి. కానీ అదేదో ప్రజలకు మనం ఎందుకు చేయాలి, ప్రజల జీవితం మనం చేయాలా, ప్రజలకు మనం ఎందుకు జవాబుదారీతనంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన మంచిది కాదు కొంతమందిలో అనేది ఆయన కూడా చెప్తున్నారు. న్యాయం, సమానత్వం, పారదర్శకత అనేవి కేవలం తీర్పుల్లో మాత్రమే కాకుండా న్యాయ వ్యవస్థను ఆశ్రయించే వారి జీవిత అనుభవంలో కనిపించాలని చెప్పారు. న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఒక సూచన చేశారు. న్యాయం, సమానత్వం, పారదర్శకత అనేవి కేవలం తీర్పుల్లోనే కాదు, తీర్పు చెప్పడం ఆ తీర్పులోనే కాదు, వాస్తవికతలో కూడా కనిపించాలని చెప్పి ఆయన చెప్పారు. సో ఆయన చేసినటువంటి ఈ సంక్షిప్తమైనటువంటి వ్యాఖ్యల్లో విస్తృతమైనటువంటి అర్థం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో భారత సమాజం ఏ విధంగా తిరగబడబోతుంది, ప్రభుత్వ వ్యవస్థల మీద, సంస్థల మీద ఏ విధంగా ప్రశ్నించబోతుంది, ఏ విధంగా నిలదీయబోతుంది అనేది ఆయన హెచ్చరించారు. దానికి సిద్ధంగా ఉండమని చెప్పి ప్రభుత్వ వ్యవస్థలు సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఆయన ముందుగా సూచిస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, జెడ్ గమనిస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద నాకు తెలిసినంత వరకు విశ్లేషణ నేను మీకు ఇచ్చాను. మీకు
ఏమనిపిస్తుందో మీరు కూడా ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.